భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 ఏడాదికి గాను 4 క్రీడాకారులను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేసింది. చెస్ విభాగంలో గుకేష్, హాకీ విభాగంలో హర్మన్ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్, షూటింగ్ విభాగంలో మను భాకర్ను ఈ అవార్డులు వరించాయి. 32 మందిని అర్జున, 5గురికి ద్రోణాచార్య పురస్కారాలకు ఎంపిక చేశారు. అర్జున పురస్కారాలు దక్కించుకున్న వారిలో 17 మంది పారా అథ్లెట్స్ ఉండడం విశేషం. జనవరి 17న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరంతా పురస్కారాలను అందుకుంటారని కేంద్రం వెల్లడించింది. భారత స్వాతంత్ర్యం వచ్చాక ఒకే ఒలింపిక్ గేమ్స్ లో 2 పతకాలు సాధించిన తొలి అథ్లెట్ గా మను భాకర్ ఘనత సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ వ్యక్తిగత విభాగంతో పాటు మిక్స్డ్ డబుల్స్ లో కాంస్యాలను సొంతం చేసుకుంది. తొలి జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రకటించిన జాబితాలో పేరు ఉండడంతో క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన గుకేష్ కు ఖేల్ రత్న అవార్డు వరించింది. ఫైనల్లో చైనా ప్లేయర్ పై అద్భుత విజయంతో ఛాంపియన్ గా నిలిచాడు. ఒలింపిక్స్ లో వరుసగా భారత్ 2వ పతకం సాధించడంలో హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. పారాలింపిక్స్ లో ప్రవీణ్ కుమార్ హై జంప్, T64 విభాగంలో బంగారు పతకం సాధించాడు. తెలంగాణకు చెందిన పారా అథ్లెట్ దీప్తి జీవాంజీ అర్జున అవార్డ్స్ వరించింది. దీప్తితో పాటు మరో తెలుగు యువతి అర్జున అవార్డుకు ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖకు చెందిన అథ్లెట్ జ్యోతి ఎరాజీ కూడా అర్జున అవార్డుకు సెలెక్ట్ అయింది. వరంగల్లో జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి 2024లో పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ దక్కించుకుంది. 400 మీటర్ల T20 విభాగం ఫైనల్స్ లో 55.82 సెకండ్లలో రేస్ ని కంప్లీట్ చేసి తెలంగాణ యువతి కాంస్య పతకం కొల్లగొట్టింది. తద్వారా పారాలింపిక్స్ లో ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్ విభాగంలో భారత్ కు తొలి ఒలింపిక్ మెడల్ సాధించిన అథ్లెట్ గా దీప్తి జీవాంజీ రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి ముందు జపాన్ లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లోను 400 మీటర్ల రేస్ ను 55.07 సెకండ్లలో పూర్తి చేసి దీప్తి సరికొత్త చరిత్ర సృష్టించింది. హైదరాబాద్ లో మెరుగులు దిద్దుకున్న దీప్తి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది. పారిస్ పారాలింపిక్స్ లో మెడల్ గెలవడం ద్వారా దీప్తి పేరు తెలంగాణతో పాటు యావత్ దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలోనే విశ్వ క్రీడల్లో పతాకం సాధించి దేశ జెండాను ప్రపంచ వేదికలపై రెపరెపలాడించిన దీప్తిని కేంద్రం అర్జున అవార్డుతో సత్కరించింది.